చంద్రబాబు టూర్పై అమెరికాలో మొదలైన ఈమెయిల్స్ వివాదం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వైసీపీని మెయిల్స్ పెట్టిందని ఆరోపించిన టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. అయితే వారి విమర్శల్ని వైసీపీ నేతలు తిప్పికొట్టారు. పోలీసులు ఎంక్వైరీ చేశారు. దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద దాడి జరిగే అవకాశం కూడా ఉందని భద్రత కల్పించారు. డల్లాస్ పోలీసులకి, అమెరికా పోలీసులకి ఇచ్చినటువంటి మెయిల్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని క్షమాపణ కోరాలి. తెలుగుదేశం పార్టీకి మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు కలేజా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈమెయిల్స్ ఎవరు పంపారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని దొంగ అన్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి, మా తప్పుంటే మేము దానికి సిద్ధమే, లేదు అంటే మీరు కనకదుర్గమ్మ సాక్షిగా చెంపలేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. అమెరికాలో జగన్మోహన్ రెడ్డి అనుచర బృందం ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం అమెరికా పర్యటన చేస్తుంటే పార్టీ నిధుల సేకరణ కోసం అని చెప్పి, పార్టీ నిధుల సేకరణ అక్రమంగా చేయడానికి పోయినాడని చెప్పేసి మెయిళ్లు పెట్టి, ముఖ్యమంత్రి గారు మానవ హక్కులు ఉల్లంఘించాడు, ఆయన అమెరికాలో అడుగు పెట్టనివద్దు, అమెరికా నుంచి వెనక్కి పంపించండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి, ఎక్కడన్నా ఉందా అని చెప్పి అడుగుతుండా? దేనికి అరెస్ట్ చేయాలి ముఖ్యమంత్రి గారిని? నీ మీద మెయిల్స్ పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ మీద వచ్చి అది చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇదే కదా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, నీ జోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా. నువ్వే దద్దమ్మవా? వాళ్ళు ఏం చేస్తే అవన్నీ మా విచారించు, అవి బయట పెట్టు. ఎందుకు ప్రజలు మభ్య పెట్టి నీ టూర్ వచ్చి అటర్ ఫ్లాప్ అయిపోయినా ఆ షోని వచ్చి ఓ మెగా షోలో సృష్టించిన ప్రయత్నం చేస్తావు? ఆడలేక మధ్యలో వాడలేదన్నట్టు ఎందుకు చెప్పుకుంటావు? ఆంధ్రప్రదేశ్ పరువుని, తెలుగువారి గౌరవాన్ని అమెరికా వీధుల్లో బజారు పాలు చేయడానికి ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కొంతమంది చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు నిజంగా మమ్మల్ని నివ్వెరపోయేలా చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంత దిగజారుతా ఉన్నారు? ఎవరు మెయిల్స్ పంపించారు, ఎక్కడికి మెయిల్స్ పంపించారు, ఏమి మెయిల్స్ పంపించారు, వీటి మీద మీరు ఎక్కడైనా స్పష్టత ఇవ్వగలరా? ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? ఆంధ్ర రాష్ట్రంలోనే నిన్ను గురించి ఆలోచన చేయనటువంటి వాళ్ళని అమెరికాలో నీ గణకీర్తన గురించి దెబ్బతీయాలనేటువంటి ఆలోచన చేస్తున్నామని చెప్పి అక్కడికి మెయిల్స్ పంపించా. ఎందుకు మిమ్మల్ని గురించి మీరు అంత ఎక్కువగా ఊహించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చందాలు వసూలు చేసుకోవడానికి, అదేవిధంగా లావాదేవీలు మాట్లాడుకోవడానికి అమెరికాకు వెళ్ళినటువంటి మాట వాస్తవమా కాదా? అంత జెల్సీ ఏ ప్రతిపక్ష నాయకుడికి ఉండకూడదు. ఒకటే తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, అసూయున్న ఏ నాయకుడు ఎదిగేటువంటి అవకాశం లేదు. ఇది సత్యం. అసూయ, ఈర్ష్యపడినటువంటి వాళ్ళు ఎప్పుడు పైకి రారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ఇమేజ్ కావచ్చు, ప్రజాదరణ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, చూసి ఓర్చుకోలేకుండా ఉన్నారు. భవిష్యత్తు అంధకారంగా కనపడతా ఉంది. ఒక పక్క కేసులు వెంటాడుతా